బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్ర ప్రీతికి ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వరుని పూజించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. చంద్రప్రీతి ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మరి చంద్రప్రీతి కోసం, మానసిక ప్రశాంతత కోసం 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఓంకార నాదోపాసన ద్వారా ఎటువంటి సత్ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ చతుర్దశి పునఃప్రయత్నాలకి లాభిస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చంద్ర జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో ఒక వివాహం తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇది ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత. పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క యుతుంది. కాబట్టి ఇది ఆధిపత్యత స్థితిరీత్యా శుభుడైనప్పుడు మంచి యోగాన్ని స్థిరంగా కలిగించడంలో సమర్థవంతమైనటువంటి మందగ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం.
ఓంకార నాదోపాసన ద్వారా ఏర్పడేటువంటి సత్ఫలితాలు ఏమిటో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ఓంకారం అనేది అన్ని మంత్రాల సారం, వేదాలలో నిక్షిప్తమైన ఓ మహామంత్రం. ఇది మానవ ఆరోగ్య రహస్యానికి సంకేతం. పూర్వకాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఓంకార ఉపాసన దోహదపడిందని చెబుతారు. విదేశాల్లోని అనేక విశ్వవిద్యాలయాల్లో ఓంకార నాదంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. సమస్త ఆరోగ్య సిద్ధికి నిత్యం ఓంకార నాదోపాసన ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఓంకారాన్ని నాభిలో నుంచి లయబద్ధంగా పలకగలిగితే శరీరమంతా ప్రకంపనలతో పరిశుద్ధమవుతుంది. శారీరక రక్త ప్రసరణ మెరుగవుతుంది, రక్తపోటు తగ్గుతుంది. ఓంకార ఉచ్చారణ వల్ల మెదడు లయాత్మకంగా ప్రకంపిస్తుంది. దీని ద్వారా మెదడు ఉత్తేజమవుతుంది, మేధో వికాసం జరుగుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, మానసిక శారీరక ప్రశాంతత ఏర్పడతాయి. ఉదయం సాయంకాలాల్లో ఓంకార నాదోపాసన వల్ల సత్ఫలితాలు అందుకోవచ్చు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో చిరు జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు చూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు, కార్యాల విషయంలో జాప్యాలు కూడా కొనసాగుతాయి. సత్సంబంధాలు మిత్రులతోటి, బంధువులతోటి కొనసాగించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తప్పనిసరి. పిల్లల విషయంలో ఏమరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపారంగా వారు చేపట్టలేకపోతారు. ఆర్థిక పరిస్థితి విషయంలో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు, ఉద్యోగస్తులు చేపట్టేటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఉద్యోగస్తులు నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలు గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని వెంటనే ఆస్వాదించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచి ప్రమాదాలను దూరం చేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక విజయాలు సాధ్యపడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఉద్యోగస్తులు గట్టి ప్రయత్నాల ద్వారా ఉద్యోగ విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఆనందకర పరిస్థితులు విద్యాపరంగా చోటు చేసుకుంటాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన బాధ్యతలు, కార్యక్రమాలు క్రీడారంగం వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత, సానుకూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని పెంచి ప్రమాదాలని దూరం చేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన నిర్ణయాలు తద్వారా విజయాలు అన్ని రంగాల వారికి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సూక్ష్మత పెరుగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ఆర్థిక అనుకూలత, సానుకూలత పెరుగుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు క్రీడారంగం వారికి ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత సినీ రంగం వారికి ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని
ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలతను పెంపొందింపచేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉత్తమ కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి చేకూరుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సినీ రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఉత్తమ విజయాల్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు మహిళల గృహపరంగా ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నూతన ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఉత్తమ విజయాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కనుమరుగవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తుంది. సానుకూల పరిస్థితుల్ని వెంటనే గృహపరంగా కూడా పెంపొందింప చేసుకోలేకపోతారు. అవమానకర సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన విధానంలో పొరపాట్లు దొరుకుతాయి. సఖ్యత లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కలహాలని అనుకూలంగా మరల్చుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. సానుకూల పరిస్థితులు విద్యార్థులకి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూల మార్పులు చేకూరుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి పసుపు నీటితో అభిషేకించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రమాదాలు దూరమవుతాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. విభేదాలు కనుమరుగవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని పెంపొందింపచేస్తాయి. వైద్య వృత్తి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారిని భరిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలతని పెంపొందింపచేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే
వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా మాత్రమే అరికట్టగలుగుతారు. నూతన విధానంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వరకు ప్రబలమవుతుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వరకు తగ్గుతుంది. క్రీడారంగం వరకు ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ప్రమాదాన్ని దూరం చేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆనందకర పరిస్థితులు క్రమక్రమంగా అనుకూలతను పెంచుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు, విఘ్నాలు వంటివి కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తిరంగం వారికి అనుకూలత గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి విద్యాపరంగా తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో ఖర్చులు నియంత్రించలేకపోతారు. ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు కుటుంబ పరంగా కూడా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు సినీ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో విభేదాలు కొనసాగుతాయి. శుభ ప్రయత్నాలు గృహపరంగా మాత్రం లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉత్సాహం విద్యార్థులకి తగ్గుతుంది. కార్యక్రమాల్లో శ్రమ అధికమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తిరంగం వారికి పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచి ప్రమాదాలను దూరం చేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా లాభిస్తుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సఖ్యతతో కూడిన కార్యక్రమాల్లో ఐక్యతతో కూడినటువంటి ఆధిక్యత అన్ని రంగాల వరకు లభిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. విద్యార్థులకి సూక్ష్మతతో కూడిన కార్యాచరణ విద్యాపరంగా లాభిస్తుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. నూతన కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోద్బలం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు అన్ని రంగాల వరకు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృశ్య సంఘటనలు
గృహరీత్యా మహిళలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఆర్థికంగా తొలగిపోతాయి, విభేదాలు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పుష్టి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి లాభిస్తుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు గృహపరంగా చేకూరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో చంద్ర దర్శనం, ఈశ్వర పూజ అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. తత్తరపాటు సంఘటనలు గృహరీత్యా కనుమరుగవుతాయి. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరికి కూడాను ఏదో ఒక సమస్యాత్మకమైనటువంటి చర్యలు ఉంటూనే ఉంటాయి. ఈ సమస్యల యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి మహర్షులు మనకు చాలా చక్కటి విధి విధానాల్ని కూడాను ఏర్పరిచి తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడాను బాధించేటువంటి సమస్యల్లో మొట్టమొదటిసారిగా ఆరోగ్య సమస్య, రెండవది ఆర్థిక సమస్య, మూడవది మానసిక ఆవేదన, ఎన్ని డబ్బులు ఉన్నా కూడాను శాంతి లేకపోవటం, ఇవన్నీ సమస్యాత్మక చర్యలుగానే మనం గుర్తిరుగుతూ ఉండాలి. ఈ సమస్యల యొక్క వెనకాల దాగిన పరమార్థ లక్షణం మీరు నివసించేటువంటి గృహంలో దోషం కావచ్చు, గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఒడిదుడుకులు కావచ్చు, లేక తెలిసి తెలియక చేసినటువంటి వివిధ కర్మల యొక్క ఫలితం కూడా కావచ్చు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినప్పటికీ వీటి యొక్క పరిష్కార మార్గాన్ని మాత్రం మహర్షులు మనకు తమ తపస్సంపన్నతతో మనందరికీ కూడా అందించినటువంటి విధి విధానం భారతీయ సనాతన సంస్కృతిది. అందుకే వారు చెప్పినటువంటి దివ్యవంతమైన సూత్రాలు గృహబల రీత్యా ప్రతి ఒక్కరికి అవసరము అనేటువంటి ఉద్దేశంతోనే మీకు అందిస్తూ ఉన్నటువంటి ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించి అదృష్టవంతులు కావడానికి చాలా సహకరిస్తుంది అనేటువంటి భావంతో తెలియజేస్తూ ఉన్నాం. వ్యాపారంలో నిరంతరం కూడాను నష్టాలు గనక కలుగుతూ ఉన్నట్లయితే వ్యాపారంలో నష్టపోకుండా లాభదాయకమైన ప్రభావం కావాలి అని చెప్పేసి భావించేవారికి ఒక బుధవారం నాడు పసుపు పచ్చని గవ్వ తీసుకోండి. గవ్వ అంటే లక్ష్మీదేవి కదండి, అందున పసుపు పచ్చది బంగారపు వన్నె కలిగినటువంటిది కూడా తీసుకోవచ్చు. పసుపు రంగు శుభప్రదం, పసుపు పచ్చని గవ్వ శుభసూచకం. 2 లవంగాలు, 2 యాలకులు, తమ వ్యాపార సంస్థలో ఉండేటువంటి ఒక చిటికెడు మట్టిని కూడా తీసుకొని గవ్వను అలా నిప్పు పైన ఉంచి కాల్చి ఆ బూడిదని ఒక తమలపాకులో ఉంచండి. రాగి నాణెం గనక దొరికితే ఆ రాగి నాణెం ఒకటి తీసుకొని దానికి రంధ్రం చేయండి. ఉంచినటువంటి సామాగ్రి అంతా నాణెంతో సహా ప్రవహించేటువంటి నీటిలో వదలండి. ఇలా తప్పనిసరిగా ఎన్ని బుధవారాలు చేయాలి? 5 బుధవారాలు చేయాలి. ఒక బుధవారం ప్రారంభిస్తే 5 బుధవారాలు మధ్యలో గ్యాప్ రాకుండా చేసుకోవాలి. ఇలా గనక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీ వ్యాపారం విశిష్టవంతమైన ప్రభావంతో విరాజిల్లుతుంది. అంతేకాకుండా బాలాంబికా తత్వంతో ఉన్నటువంటి కన్యను పిలిచి తప్పనిసరిగా భోజనం పెట్టడం మర్చిపోకండి. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. బాలాంబికా తల్లి అనుగ్రహప్రదాయిని కదా, అందుచేత 5 బుధవారాలు కూడాను ఆచరించడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. పిల్లలు చదువులో వెనకబడటం, విద్య పట్ల ధ్యాస లేకపోవటం, ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా
మీ యొక్క అబ్బాయి లేక అమ్మాయి చదువుకునేటువంటి గదిలో దక్షిణామూర్తి స్వామి తత్వంతో ఉండేటువంటి ఒక చిత్రపటాన్ని తగిలించడంతో పాటుగా గుండ్రటి గ్లోబుని మాత్రం మీరు చదువుకునేటువంటి గదిలో ఉంచి నిత్యం లేవగానే ఈ బాలుడు లేక బాలిక ఆ గ్లోబుని తిప్పినట్లయితే వీరికి తెలియకుండానే మనసులో చదువుకోవాలి అనేటువంటి తపన పెరుగుతుంది. అలాగే గణపతికి నిత్యం కూడాను గరికెను పెడుతూ గమ్ అని చెప్పేసి అనుకుంటే చాలు. గం గణపతయే నమః అని చెప్పేసి అనుకున్నారనుకోండి, గణపతి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వల్ల చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యలో రాణించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. అట్లాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉందా, అది ఏ దిశలో ఉందో చూసుకోండి. తులసి మొక్కను ఈశాన్యంలో కానీ లేక తూర్పు దిక్కున కానీ ఉంచాలి. భూమికి కొద్దిగా ఎత్తులోనే ఉంచాలి. ఎర్ర చున్నీ వంటివి తులసి మొక్కకు కట్టకూడదు. తులసి దేవతా ప్రతినిధి కాబట్టి ఏ విధంగానూ ఆ యొక్క మొక్కను నిరాదరణ చేయరాదు. తులసికి రోజు ప్రదక్షిణ చేసి శుభాలు కలగాలని చెప్పేసి నమస్కారం చేయండి. వాలిపోయేటువంటి తీగలు కలిగినటువంటి మొక్కలు మాత్రం మీ ఇంట్లో పెంచకండి. మనీ ప్లాంట్ ఉంది, ఈ మనీ ప్లాంట్ మొక్క కిందకి పాకకూడదు, పైకే పాకుతున్నట్టుగా పెట్టాలి. అది కూడా ఆగ్నేయ దిశలో పెడితే ఇంకా మంచిది. మీ ఇంట్లో ఆగ్నేయ మూల మనీ ప్లాంట్ ఒక కుండీలో పెట్టి చక్కగా పైకి పాకుతున్నట్టుగా ఉంచండి. సర్వే సర్వత్రా శుభదాయకంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. అఘము అంటే పాపము అని అర్థం. పాపాన్ని తొలగించేటటువంటి మాసం మాఘమాసం. అందులోనూ అమోఘమైనటువంటి మహాశివరాత్రి వచ్చేటటువంటి ఈ మాఘమాసంలో సోమవారం నాడు శివారాధన శ్రేయోదాయకమైనది. జాతక చక్రంలో నవగ్రహాలు ఎక్కడ ఏ స్థితులలో ఉన్నా కూడా వారి వారి స్థితిగతులకు అనుకూలంగా శుభం అశుభం రెండింటినీ ఈ నవగ్రహాలు అనుగ్రహిస్తూ ఉంటాయి. అశుభ ఫలితాలన్నింటినీ కూడా శుభ ఫలితాలుగా ఏ విధంగా మార్చుకోవచ్చు, ఏ పరిహారాన్ని అనుసరించి అంటే శివారాధన అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈశ్వరుడు అన్నింటినీ మనకు అనుగ్రహిస్తాడు. కన్నులు మూసుకుని ఏం చేస్తాడు అంటే మనందరినీ కూడా చూస్తూ ఉంటాడు అని చెబుతుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకించి మాఘమాసంలో సోమవారం నాడు ఈశ్వర సంబంధితంగా ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ప్రత్యేకంగా శివనామస్మరణతో కాలం గడిపి సూర్యాస్తమయ వేళన శివారాధన చేసే నిమిత్తమై ఏర్పాట్లు చేసుకుని ఈశ్వరునికి ప్రీతికరంగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ కాసింత గంగా తీర్థంతో కానీ మంచినీటితో కానీ ఈశ్వరుడిని అభిషేకం చేసి శివా నీవే తప్ప ఇతపరం మెరుగను అంటూ నమస్కారం చేస్తే బోళాశంకరుడు అశుతోషుడు అన్నింటినీ అనుగ్రహిస్తాడు. అయితే శివారాధనలో బిల్వం సమర్పిస్తూ ఉంటాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిజాయుధం ఇట్లాగ శ్లోకాలు చెబుతూ ఈశ్వరునికి ప్రీతికరంగా బిల్వపత్రాన్ని సమర్పిస్తూ ఉంటాం. ఒకే ఆకుతో అందులోనే భిన్న భాగాలుగా వచ్చేటటువంటి ఏకబిల్వం, 3 ఆకులతో ఉండేటటువంటి త్రిదళములతో కూడుకున్న బిల్వం, 12 ఆకులతో ఉండేటటువంటి మహాబిల్వం, ఇలా బిల్వములు అనేకం లభిస్తూ ఉండగా బిల్వమును తెంచి ఈశ్వరుడికి సమర్పించాలా లేక ఇంటిలో వీలు కుదిరిన పక్షంలో తులసి మొక్క పక్కనే మరి ఒక చిన్న పూల కుండీలో బిల్వం మొక్కను సేకరించి ఆ బిల్వం మొక్కను పెంచి బిల్వం మొక్క కింద శివలింగమును మట్టితో సిద్ధం చేసుకొని ప్రతిరోజు కూడా ఆ ఈశ్వరుని నెత్తిన ఆ ఇంత మంచినీళ్ళు ఇలాగా పోస్తూ ఉంటే ఓం నమ శివాయ అంటూ మట్టితో చేసిన ఆ పార్థివ లింగం పైన ప్రతిరోజు కూడా నీరు పోస్తూ ఉంటే అశుతోషుడు ఇంకా అనుగ్రహం చూపిస్తాడు. సోమవారం నాడు ఇలా ప్రత్యేకంగా మట్టితో శివలింగం ఏర్పాటు చేసుకొని
బిల్వం మొక్క కింద స్థాపన చేసి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ 11 సార్లు ఇలా చెప్పి ఈశ్వరుని జలంతో అభిషేకం చేస్తే శివానుగ్రహం లభిస్తుంది. ఈశ్వరుడు శం అంటే ఆకాశము, శం అంటే సుఖము, శం అంటే సంపద అనుగ్రహించేటటువంటి వాడు ఈశ్వరుడు అవుతున్నాడు. ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు ఈశ్వరుడే. ఈ భూమి ఈశ్వరుడు, భూమిలో ఉండేటటువంటి గురుత్వాకర్షణ శక్తి గణపతి, భూమి మీద మొలకెత్తేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి, ఈ భూమి సూర్యనారాయణమూర్తి చుట్టూరా కూడా ఒక కల్పితమైనటువంటి వృత్తరేఖను ఆధారం చేసి సంచారం చేసే పక్షంలో కనిపించేటటువంటి ఆ ఆకర్షణ శక్తి కుమారస్వామి. ఇలా శివ కుటుంబాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈశ్వరుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి ఇది శివ కుటుంబం అనుకుంటే ఈశ్వర సంబంధితంగా ఈ భూమిలోనే విత్తనాలు, ఈ భూమిలోనే బంగారము, ఖనిజములు, లోహ సంపద, ఈ భూమిలోనే ఆహారం, సమస్తము కూడా భూమిలోనే. మనమంతా కూడా భూమిని ఆధారం చేసుకుని జీవిస్తున్నాం కనుక శివానుగ్రహం తప్ప మరో మార్గం లేదు అనుకున్న పక్షంలో జాతక చక్రంలో ఉండేటటువంటి సమస్తమైన దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే శివానుగ్రహం ఒక్కటే ఆధారం అవుతుంది. కనుక మాఘమాసంలో సోమవారం నాడు శివానుగ్రహం కోరి శివాయ గురవే శివాయ గురవే అని జపం చేసినా, భస్మధారణ చేసినా, రుద్రాక్షలు ధరించినా, తెల్లని వస్త్రాలను దానంగా ఇచ్చిన, శివాలయంలో బిల్వం మొక్కను నాటి సంరక్షణ చేసి ఈశ్వరా నీవే తపైతఃపరం పెరగను అంటూ 2 చేతులు జోడించి నమస్కరించిన అలాంటి వారికి శివానుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది, మనోబలం పెరుగుతుంది. జాతక చక్రంలో కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. వర్తమాన గోచార స్థితిలో కర్కాటకంలో రాహు సంచారం చేస్తున్నాడు. అలాగే మకరంలో కేతు సంచారము ఉంటుంది. ధనుస్సులో శని శుక్రులు ఉండగా వృశ్చికంలో గురువు సంచారం చేస్తూ ఉండేటటువంటి వర్తమాన పరిస్థితులలో మేషంలో కుజుడు ఉంటే ఈ నవగ్రహాల అనుగ్రహం పొందాలి అంటే శివుడే మార్గం. అన్యథా శరణం నాస్తి అన్నట్లుగా గ్రహస్థితిని సంచారాన్ని గుర్తించిన సనాతన సంప్రదాయ విజ్ఞాన శాస్త్రం, పరిహార విజ్ఞాన శాస్త్రం మాఘమాసంలో ఇందుకోసమే ప్రత్యేకంగా బిల్వం మొక్కను సంరక్షణ చేయాలి అంటూ తెలియజేస్తుంది. బిల్వము డబ్బును ఇచ్చేదవుతుంది. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని మనం చెప్పుకున్నప్పుడు బిల్వం మొక్కను చూస్తే కూడా ఇంత పుణ్యం లభిస్తుందే, ఇంకా స్పర్శ సంగతి దేవుడికే తెలుసును. కాబట్టి సోమవారం నాడు బిల్వం మొక్కను శివాలయంలో నాటిన పక్షంలో అఖండమైన ఐశ్వర్యం మనకు లభిస్తుంది. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు పూర్ణిమ తిథి ఉంది. ఆశ్లేష మఖా నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా మహామాఘి సందర్భంగా సముద్ర స్నానం చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా, నువ్వులు ఆహారంలో స్వీకరించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. పార్వతీదేవిని పూజించటం ద్వారా, పార్వతీదేవికి సంబంధించినటువంటి నామాలు చదువుకోవటం ద్వారా వివాహం కాని వాళ్ళు వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, దాంపత్యంలో అనుకూలతను పెంపొందింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. విష్ణుమూర్తిని దేవాలయంలో దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. शम्भो शङ्कर गौरीवरा साम्ब सदा शिव गंगाधरा वेंडिकोंडपै वेलसिन देवा नित्य ज्योतिवि नीवे कावा शम्भो शङ्कर गौरीवरा साम्ब सदा ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం, అది గణపతికి సంబంధించినటువంటి స్థవంలోంచి తీసుకున్నారు. దాని పక్కనే కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం, అది శంకర భగవత్పాదాచార్య కృతమైన శివానంద లహరిలోంచి తీసుకున్నారు. అవన్నీ ఒక కూర్పు, ఇంత అద్భుతమైనటువంటి కూర్పు మీకు ఎక్కడా కనపడదు.
రంగురంగుల పువ్వులు ఏరి ఒక దండ గుచ్చితే ఎంత శోభస్కరంగా ఉంటుందో శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం కూడా అంత అందంగా ఉంటుంది. అందుకే అందులో శాబ్దిక సౌందర్యం దగ్గర నుంచి అర్ధ సౌందర్యం, భావనా సౌందర్యం, ఎన్నో విశేషాలు ఉంటాయి. అన్నిటిని మించి శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి పరమ ప్రత్యేకత ఏమి అంటే అసలు ప్రకృతితో అనుసంధానము శ్రీశైల సుప్రభాతమునందు లేదు. మిగిలిన సుప్రభాతాలు మీరు ఏవైనా పరిశీలించండి, ప్రకృతి గురించి చెప్తారు. ఏదో తామర పువ్వులు వికసిస్తున్నాయి, తుమ్మిదలన్నీ కూడా అదిగో జంకారం చేస్తున్నాయి, దేవతలందరూ కూడా వస్తున్నారు, ఋషులందరూ కూడా వచ్చి నీ మ్రోల నిలబడ్డారు, ఆకాశమంతా ఎర్రబడుతోంది, అరుణోదయమవుతోంది, ఇటువంటి సంకేతములు చెప్తారు. మీరు వెంకటాచల సుప్రభాతం బాగా అలవాటు కాబట్టి ఆ సుప్రభాతం చూస్తే ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః అని ఆకాశం ఎర్రబడిందని, భృంగావళీచమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటూ ఆ తుమ్మిదలన్నీ కూడా జంకారం చేస్తున్నాయని, పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని పానం చేశాయని, ఇటువంటి గుర్తులు కొన్ని చెప్తారు. కానీ శ్రీశైల సుప్రభాతం ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి సుప్రభాతం. శ్రీశైల సుప్రభాతంలో ప్రకృతి సంబంధమైనటువంటి విషయములు ప్రతిపాదింపబడవు. పరిపూర్ణముగా దానిలో భగవత్ సంబంధమైనటువంటి విషయములు మాత్రమే ప్రతిపాదింపబడతాయి. మీరు ఏ ఒక్క శ్లోకాన్నైనా పట్టుకుని ఆలోచించాలి, కానీ అది ఉత్తర క్షణం మీకు మంగళములను ప్రసాదించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి శ్లోకముల చేత ప్రతిపాదింపబడింది. అందుకే అసలు మొట్టమొదటి శ్లోకమే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం అని ప్రారంభం. ప్రాతస్మరామి అది నిజానికి నేను పైకి నోటితో అంటున్నాను అని కాదు. ప్రాతః అంటే ప్రభాత కాలమునందు నేను స్మరించుచున్నాను, ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాను. నిద్ర లేవగానే ఏది జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆ రోజంతా పరమ మంగళప్రదమవుతుందో అంత పరమ పవిత్రమైనటువంటి దానిని జ్ఞాపకానికి తెచ్చుకోమని చెప్తోంది. ప్రాతస్మరామి ఎవరిని? గణనాథ మనాథ బంధుం, గణనాథుడైనటువంటి వాణ్ణి స్మరించు. ఎవరు గణనాథుడు? విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుణ్ణి స్మరించమని ఎందుకు చెప్పాలి అంటే మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఒక రూపాన్ని మీరు చెప్పారనుకోండి, అది పేరు చెప్తుంది. ఏనుగు తలకాయ ఉంటుంది, తొండ ఉంటుంది, 2 దంతాల్లో ఒక దంతం విరిగిపోయి ఉంటుంది, ఒక్క దంతమే ఉంటుంది అని నేను చెప్పి ఎవరు అన్నాను అనుకోండి, మీరు వినాయకుడు అంటారు. నేను రూపం చెప్తే నామం చెప్తుంది. నేను వినాయకుడు ఎలా ఉంటాడు అన్నాను అనుకోండి, మీరు ఏనుగు ముఖంతో ఉంటాడు, 2 దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది, తొండ ఉంటుంది అని రూపం చెప్తారు. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. ఇందులో విచిత్రం ఏమిటంటే రూపం చెప్పి నామాన్ని మిమ్మల్ని చెప్పమంటున్నారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం, గణనాథుణ్ణి నేను ప్రాతకాలమునందు స్మరించుచున్నాను. ఇప్పుడు నేను ప్రాతకాలమునందు గణనాథుని స్మరించుచున్నాను అనగానే మీ మనస్సు జవాబేమని చెప్తుంది? ఎవరు గణనాథుడు? విఘ్నేశ్వరుడు. ఎలా ఉంటాడు విఘ్నేశ్వరుడు? లోపల వెంటనే ఓ ప్రశ్న వస్తుంది. ఎలా ఉంటాడు అంటే ఏనుగు తలతో ఉంటాడు, అది ముందు చెప్తాం. ఏనుగు తలతో ఉంటాడు, మంచిదే. ఏనుగు తలతో ఉంటే ఒక్కసారి ఆ ఏనుగు తలతోటి తొండంతో ఉన్నవాణ్ణి మీరు స్మరణ చేశారనుకోండి, మనసులో జ్ఞాపకానికి తెచ్చుకున్నారనుకోండి, అది పరమమంగళప్రదమైన రోజు. ఎందుకని పరమమంగళప్రదమైన రోజు అంటే 5 బాహ్యమునందు చూసినంత మాత్రం చేత లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషములు ఈ లోకంలో ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. మిగిలినవన్నీ కూడా గుణములు. గుణముల చేత లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దాన్ని మహాభారతంలో తిక్కన గారు చెప్పారు. సత్యనిష్ఠులు, శౌచనిరతులు, దక్షులు, గురుభక్తియుతులు, అప్రమత్తులు, సత్కర్మరతులు, అమలమతులు అంటూ ఎటువంటి గుణములు కలిగినటువంటి వారి యందు లక్ష్మి అన్వయమవుతుందో చెప్పారు. ఇక్కడ
మీరు ఈ చక్షువుతో, మాంస చక్షువుతో చూడడానికి వీలైన 5 వస్తువులు ఉంటాయి. ఈ 5 వస్తువులను చూడడం మంగళప్రదం. వాటిని చూస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందులో మొట్టమొదటిది ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీ స్థానం. అందుకే చాలా పేరు కలిగినటువంటి మహాకవుల్ని గజారోహణం చేయిస్తారు. చక్రవర్తి భద్రగజాన్ని ఎక్కి ఊరిరిగింపుగా వెడతాడు. పెద్ద పెద్ద దేవస్థానాల ముందు ఏనుగులు నిలబడి తొండములు ఎత్తి ఘీంకరిస్తుంటాయి. రావణాసురుడు శివస్తవం చేసి చిట్ట చివర ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటాడు, ఎవరు ఈ స్తోత్రాన్ని రోజు చేస్తున్నారో వాళ్ళింటి ముందు మదగజములు తొండములు ఎత్తి ఘీంకరిస్తున్నటువంటి ఐశ్వర్యమును పొందుతారు అంటాడు. మహాభారతంలో ధర్మరాజు గారి యొక్క అంతఃపురం ముందు భద్రగజములు నిలబడి ఘీంకారములు చేస్తుంటాయని వర్ణింపబడింది. అది మహదైశ్వర్యం, లక్ష్మీ కటాక్షం. అందుకే అలసాని పెద్దనగారంతటి వాడు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతను సగి ఎక్కించుకొని అని చెప్పుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.